10వ సీజన్లోకి వస్తుంది. అలాగే బిగ్ బాస్ దశావతారం 10వ సీజన్కు రెడీ, ప్రోమోతో హైప్, కంటెస్టెంట్ల వేట షూరు అంటూ కూడా నాగార్జున నిన్న 10వ సీజన్కి సంబంధించి కూడా ఒక ప్రోమోను అయితే రిలీజ్ చేశారు. దానికి సంబంధించి చూద్దాం. ఇక మహా బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్కు రెడీ అయింది. ఇప్పటికే 9 విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ ఇప్పుడు 10వ కింగ్ నాగార్జున ఇక మరొకసారి హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ ల్యాండ్ మార్క్ సీజన్కు దశావతారం అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్ను కూడా పరిచయం చేస్తూ స్టార్మా అలాగే డిజ్నీ ప్లస్ హాట్స్టార్ అధికారిక చేశాయి. గత సీజన్లో ఉల్టా పుల్టా అంటూ కూడా భారీ ఇచ్చిన చివరికి షో రొటీన్ టాస్క్లు అలాగే గ్రూపిజం అవే గొడవలతోనే సాగిందనే విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు కూడా దశావతారం అంటూ క్లాస్ ప్రోమో వదిలారు. కానీ షో ప్రారంభమయ్యాక కంటెంట్ నిజంగా కొత్తగా ఉంటుందా లేక ఎప్పటిలానే నీరసంగా సాగుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం బిగ్ బాస్ నిర్వాహకులు 10వ సీజన్ కోసం కంటెస్టెంట్లు వేటలో నిమగ్నమయ్యారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అలాగే బుల్లితెర నటీనటులు కొంతమంది వివాదాస్పద సెలబ్రిటీలను సంప్రదిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మనం బిగ్ బాస్ కు సంబంధించి చూస్తే కూడా ఇప్పటి వరకు 9 సీజన్లు అయితే పూర్తి చేసుకుంది. 10వ సీజన్ కి సంబంధించి అంటే ఏ సీజన్ కైనా ప్రతిదానికి కూడా ఒక కొత్త ప్రోమో రిలీజ్ చేస్తున్నప్పుడు ఒక కొత్తదాన్ని తీసుకొస్తూ రిలీజ్ చేస్తున్నారు. అలాగే 10వ దశావతారం అంటే కూడా 10, అలాగే దానికి సంబంధించి కూడా ఇప్పుడు 10వ సీజన్ కాబట్టి ఈ సీజన్కి పేరు కూడా దశావతారం అంటే పెట్టి ఒక ప్రోమోని రిలీజ్ చేశారు. ప్రోమో చూస్తే కొంచెం కొత్తగా అనిపించినా కూడా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బిగ్ బాస్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఈ సీజన్లో అయినా కొత్తదనం కనిపిస్తుందా, ఈ సీజన్లో అయినా కొత్తదనం కనిపిస్తుందా అంటూ కూడా వెయిట్ చేస్తారు. కానీ ఏ సీజన్ చూసినా కూడా అవే గొడవలు, అవే అంటే రూమర్స్, అంటే దాంట్లో అది నచ్చదని కొంతమంది బయట నుంచి విమర్శలు చేయడం, బిగ్ బాస్ షోని ఆపేయాలంటూ ఇవన్నీ మనం చూస్తున్నాం. యాజ్ యూజువల్గా అదే హిట్ అవుతుంది. అంటే విజేతలు ఎవరో ఒకళ్ళు అవుతున్నారు, అంటే ఎవరికి తగ్గట్లుగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. కానీ 10వ సీజన్కి సంబంధించి కూడా ఇప్పుడు నిన్న ప్రోమో ఏదైతే రిలీజ్ అయిందో దానికి సంబంధించి కూడా ఈసారి కొత్తగా ఉండబోతుంది అంటూ కూడా ఒక ప్రోమోలో క్లారిటీగా కనిపిస్తుంది. మరి చూద్దాం ఈసారి సీజన్ 10లో ఏమైనా గతంలో జరిగిన నాటికి దీనికి ఏమైనా మార్పులు చేస్తారా లేకపోతే యాజ్ యూజువల్గా రొటీన్గా వెళ్తుంది అనేది కూడా మనం చూద్దాం. ఇక మరొక అంశం చూస్తే కూడా ఇక లారెన్స్ పొలిటికల్ ఎంట్రీ 11న కీలకన మనం చూస్తూనే ఉన్నాం. తమిళనాడు పొలిటికల్ ఎంట్రీలో చూస్తాం. విజయ్ కూడా ఒక పొలిటికల్